కన్నా నిజంగానే నీకు మీ అమ్మ ఎలా ఉంటుందో తెలీదా? లేదు, పుట్టగానే చనిపోయింది. కానీ నాకు ఈ కళ ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. ఆ కళలో అమ్మ నన్ను కన్నా అని పిలుస్తుంటుంది. మేబీ నిజంగానే ఉండుంటే అలానే పిలిచేదేమో. సారీ. పర్లేదు, కొత్తగా గుర్తు చేసి నువ్వేం బాధ పెట్టలే. అమ్మ ఎలా ఉంటుంది, అమ్మ పోలికలు ఏమైనా వచ్చాయా, కనీసం ఎవరినైనా ఒక్కసారైనా అమ్మ అని పిలవాలనుంది. వదిలే, నేనున్నాగా, నన్ను పిలు. నాతోనే ఉంటావా? ప్రామిస్, ఎప్పటికీ నీతోనే ఉంటా కృష్ణ. నేను నీతో ఉండలేను కృష్ణ. ఐఎమ్ డన్ విత్ దిస్. నాకే దూరం అవుతూ నమ్మకం అంటే భయం వేసేలా చేసావే. నమ్మించావు, ప్రేమించానే. జీవితం అంతనతోనే అంటూ నన్నే ఒంటరిని చేసేసి వెళ్ళిపోతున్నవే. నువ్వే వెళ్ళిపోతున్నవే, వదిలి వెళ్ళిపోతున్నావు. ఇంకా బ్రతికే ఆసేదే. నాకే చీకటి దగ్గర చేసి నువ్వే దూరం అవుతున్నావే. వెళ్ళిపోతున్నావా, వదిలి వెళ్ళిపోతున్నావా, వెళ్ళిపోతున్నావా, దూరం వెళ్ళిపోతున్నావా. రాము, అర్జెంటుగా మనీ కావాలరా. నా దగ్గర లేవు. కొంచెం అర్థం చేసుకోరా. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదురా, ఏం కాదురా. రే కొంచెం అర్జెంట్ రా మనీ. రే ప్లీజ్ రా, చూడరా కొంచెం మనీ. రే ఎమర్జెన్సీ రా రాము. నడు. రే ప్లీజ్ రా, ఇది ఒక్కసారి సెట్ చేయరా. కాల్ చేయమాకరా. హలో కృష్ణ, నేను మాట్లాడేది. అవును సార్. 4th సెమ్ రిజల్ట్స్ వచ్చాయి, చూసుకున్నావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు నువ్వు. ఏమైంది నీకు? ఇయర్ ఫీజు మొత్తం డ్యూలోనే ఉంది. ఇంకా వాట్స్ రాంగ్ విత్ యూ? ఏ తమాషాలా, 2 గంటల 4 నెలలు అవుతుంది. నీ సొంత ఇల్లు అనుకున్నావు ఇది? వినపడట్లేదా? రేపు పొద్దున్నే ఇదే డోర్ కొట్టు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఎవరితో అన్నా మాట్లాడాలనిపిస్తుంది. చాలా భారంగా ఉంది, మోయలేకపోతున్నా. నాకు మాత్రం ఎవరున్నారు, నువ్వు తప్ప. నాతోనే పుట్టావు, నాతోనే చేస్తావు. నా బాధలో, నా కోపంలో, ఆఖరికి ఈ నరకంలో కూడా నాతోనే ఉన్నావు. ఇంకా చాలరా, నా వల్ల కాట్లే.
ఎవరు? హలో, ఎవరు? హలో, నేన్రా ఎవరు? అమ్మని. ఎవరమ్మా? 21 ఏళ్ల నీ ఒంటరితనానికి కారణాన్ని నీ కన్న తల్లిని. చూడండి, రాంగ్ నెంబర్ చేశారనుకుంటా. ఒకసారి చెక్ చేసుకోండి. కన్నా, ఆ కల్లో అమ్మ నన్ను కన్నా అని పిలుస్తుంటుంది. మేబీ నిజంగానే ఉండుంటే అలానే పిలిచేదేమో. ఎవరు? ఎవరు మీరు? ఇది నిజం కాదు. మా అమ్మ ఎప్పుడో చనిపోయింది. ఎవరు మీరు? నిజం చెప్తున్నా కన్నా, నీ అమ్మన్రా నేను. కాదు కాదు కాదు, మా అమ్మ ఎప్పుడో చనిపోయింది. నువ్వెవరు? నిజంగా నీ అమ్మనేరా. నేను నమ్మను, నేను నమ్మను. సరే నమ్మకు, చావబోతున్నావు కదూ. నువ్వు పుట్టినప్పటి నుంచి కోరుకున్న బంధం, పిలవాలనుకున్న పిలుపు ఈ చివరి క్షణంలో దొరికిందనుకో, నేనే నీ అమ్మననుకో. చిన్నప్పటి నుంచి నువ్వు దాచుకున్న బాధని, కోపాన్ని, ప్రేమని పంచుకోవడానికి నీ అమ్మ నీతో ఉందనుకో. చెప్పు కన్నా, వింటాను. అమ్మా, 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 నా వల్ల కాట్లేదమ్మా. లోపలంత భారంగా ఉందమ్మా, పోయలేకపోతున్నా. ఎవరికైనా చెప్పుకోవాలని ఉందమ్మా. ఎవరైనా గట్టిగా పట్టుకొని ఏడవాలని ఉందమ్మా. భయంగా ఉందమ్మా. చిన్నప్పటి నుంచి ఇదే భయం. చీకటంటే భయం, వెలుగంటే భయం, పండుగలు వస్తే భయం, కాలేజీ సెలవులు వస్తే భయం, ఎవరికైనా దగ్గర అవ్వాలంటే భయం, ఎక్కడ దూరం అవుతారో అని. ఇలా ప్రతిదీ నాకు నేను ఒంటరిని గుచ్చి గుచ్చి చెప్తున్నట్టుందమ్మా. ఇన్ని భయాలతో నా వల్ల కాట్లేదమ్మా. పూర్తిగా చీకట్లో ఉన్నావురా. కారణం ఎవరు? రాదమ్మా. రాదమ్మా వదిలిపోయింది, వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. 18 ఏళ్ళు ఇదే చీకట్లో అనాథనే ట్యాగ్తోనే బతికానమ్మా. తనే ఆశనే రంగు పూసింది. నా ఒంటరితనం దూరం చేసిందని ఆనందపడే లోపే మళ్ళీ ఇదే చీకట్లోకి నెట్టేసిందమ్మా. జీవితం మొత్తం నీతోనే ఉంటాను ఒట్టు కూడా వేసిందమ్మా. ఇంకెవరైనా నమ్మాలన్నా కూడా భయంగా ఉందమ్మా. తను నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందమ్మా. కానీ చివరిగా తన నుంచి నాకు బాగా దగ్గరైంది మాత్రం తను దూరం అయిందన్న బాధ ఒక్కటే అమ్మా. కానీ తను అలా వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళేసిన అని కనీసం అడగలేకపోయా అమ్మా. నేను మరీ ఇంత పిరికొన్నా అని అనుకోలేదమ్మా. నాకు మీద నాకే అసహ్యం వేసిందమ్మా. కన్నా, నీకొకటి చెప్తా విను. నువ్వంటే ఎంత ఇష్టమో చూపించడానికి కాదు కదా, కనీసం చెప్పుకోవడానికి కూడా కుదరలేదు. కానీ నువ్వంటే నాకు ప్రాణం కన్నా. అయినా కానీ ఈరోజు నీతో నేనున్నానా? నీతో ఎవరుంటారు ఎవరుండరు అనేది కాలం నిర్ణయిస్తుంది కన్నా. ఇక్కడ చెడ్డోళ్ళంటూ ఎవ్వరూ ఉండర్రా. ఒక మనిషి దూరమైనంత మాత్రాన వాళ్ళని మనం ద్వేషించడానికి కారణం వాళ్ళని మనం ఎప్పటికీ మనతోనే ఉంచుకోవాలనే స్వార్థం వల్లే కలుగుతుంది. కన్న తల్లే నీతో చివరి వరకు రాలేదు. ఇక ఈ ప్రపంచంలో ఎవరొస్తారు నీతో? చివరిదాకా నీతో వచ్చేది నీ ఆలోచనలు ఒక్కటే కన్నా. అవే నీకు తోడునిస్తాయి, అవే నీకు ధైర్యాన్ని ఇస్తాయి.
ఒంటరితనం మన బ్రతుకులో ఉండదురా, మన భ్రమలో మాత్రమే ఉంటుంది. నువ్వు బ్రతకడానికి భూమి ఉంది కన్నా ఆ భ్రమ నుంచి బయటికి రా. ఎవరి కోసం బతకాలమ్మా? నీ బ్రతికి ఎవరికి ఉపయోగం అమ్మా? నేను గెలిచి ఎవరు ఉద్ధరించాలి? కనీసం నేను గెలిస్తే ఆనందపడటానికి కూడా ఎవరూ లేరమ్మా. ఓడిపోతూనే ఉన్నా, రోజు రోజుకి దిగిపోతూనే ఉన్నా. ఎవరితో మాట్లాడటం చేతగాక నాకు నేను వేసుకున్న ముసిగే ఇంట్రోవర్ట్. ఇక్కడ డబ్బు లేకపోతే బ్రతకలేమమ్మా. అంత ఈజీ కాదమ్మా. ఇక్కడ డబ్బు లేకపోతే విలువే లేదమ్మా. ఈ ప్రపంచానికి లూజర్ అమ్మా నేను. ఓటమంటే ఒకరు నీ మీద రుద్దేది కాదురా, నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపడంతో మొదలవుతుంది అసలైన ఓటమి. అది నువ్వు నమ్మడంతో బలంగా నిలబడిపోతుంది. నీ గెలుపు ఒకరికి చూపించుకోవడానికి కాదురా, నీకు నువ్వు గర్వంగా నిలబడడానికి గెలువు. ఓడిపోయిన వాడిని చీకటి గదిలో వేసే ఈ లోకమే గెలిచాక ఊపిరాడే దూరం కూడా ఇవ్వకుండా చుట్టుముడుతుంది. విలువ ఒకరిచ్చేది కాదు కన్నా, మనం సంపాదించుకునేది. అది డబ్బైనా మర్యాద అయినా. నిజమే, ఏది అంత సులువుగా రాదు. గట్టిగా పట్టుకొని సాధించాలి. ఎంత గట్టిగా అంటే చిన్నప్పుడు నీ నోట్లో నుంచి పాలపిక్క తీసేస్తుంటే నా చేయి పట్టుకునేవాడు చూడు, అంత గట్టిగా. అమ్మయ్యా, నవ్వేశావా? చివరిగా ఎప్పుడు నవ్వైనా కూడా తెలియదమ్మా. గుర్తులేదు అసలు. చెప్పమ్మా, నాతో ఎలా ఉండేదానివి? నన్ను ఎలా చూసుకునేదానివి? అసలు ఎలా ఉంటావమ్మా నువ్వు? నీ పోలికలు ఏమైనా వచ్చాయా నాకు? చెప్పమ్మా. నీ కళ్ళు అచ్చం నా కళ్ళే వచ్చాయి కన్నా. వాటిని ఎప్పుడు ఇలా ఆనందంగానే ఉంచరా. నా కళ్ళు కన్నీరు కట్టడం నాకు అస్సలు నచ్చదు కన్నా. అసలు ఎలా చనిపోయావమ్మా నువ్వు? మీ నాన్న లేకపోవడంతో నా ప్రతి అవసరానికి అప్పులే అవసరపడ్డాయి కన్నా. నా అవసరానికి తీసుకున్న అప్పులు నా ఆశలు ఆశయాలతో పాటు నా ప్రాణాలని కూడా వడ్డీ కింద తీసుకున్నాయి. నీకు ధైర్యం చెప్పాల్సిన నేనే ఇప్పుడు నువ్వు చెయ్యాలనుకున్న తప్పే నేను చేశాను. నీకప్పుడు 3 ఏళ్ళు ఉంటాయి, కానీ నా బాధ నాకున్న 3 ఏళ్ల బాధ్యతను మర్చిపోయి ఉరేసుకునేలా చేశాయి. బ్రతికుండి నువ్వెంత బాధపడుతున్నావో చనిపోయి నేను చూస్తూ నేను అంతే బాధపడుతున్నా కన్నా. తట్టుకోలేనంత బాధతో నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కన్నీళ్లను చూడగలుగుతూ కూడా తుడవలేకపోయాను. ఒంటరోని అని నిన్ను నువ్వు అనుకుంటూ ఉంటుంటే నీకు నేనున్నానని నీ పక్క నుండి కూడా చెప్పలేకపోయాను. నువ్వు భయంతో వెనకడుగేసిన ప్రతిసారి నీ భుజం మీద చేయి వేసి ధైర్యం ఇవ్వలేకపోయా. ఇలా నువ్వు బాధపడుతున్న ప్రతిసారి నేను నరకం చూసా. నా తప్పును తెలుసుకున్నా. నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదురా. నీ పుట్టుకకు ఒక కారణం ఉండాలి కన్నా. 9 నెలలు నేను మోసి కనినందుకు నువ్వు బ్రతకాలి, గెలవాలి. ఇంతవరకు ఎప్పుడూ ఏమీ నిన్ను అడగలేదురా, ఇక అడగలేను కూడా. నీకు నేను ఏమీ ఇవ్వలేకపోయినా నాకు మాత్రం నువ్వు ఒక మాట ఇవ్వాలిరా. ఇంకెప్పుడు చనిపోవాలనే ఆలోచన కూడా రానివ్వనని మాటివ్వు కన్నా. నీ చావాపడానికి చనిపోయిన నేను తిరిగొచ్చాను. నా కోసం నువ్వు చావాలనుకునే ఆలోచనని చంపుకోలేవా? నీ పేరేంటమ్మా? పుట్టగానే కన్నీరు పెట్టించి వెళ్ళిపోయా. నా జీవితం అంతా ఇదే చీకట్లో సాగింది.
నీకోసం ఏడవని రోజంటూ లేదమ్మా. ఎవ్వరు నాతో లేరమ్మా, నువ్వైనా తిరిగి రావమ్మా. నీ ప్రేమ నీ మించిన ప్రేమే లేదని తెలిసొచ్చిందమ్మా. అమ్మా, నీ స్పర్శం కోసం ఎదురు చూస్తున్నాను. నీ ప్రేమ తప్ప నాకు ఆశ లేదు. ప్రపంచంలో కష్టాలు లేని మనిషి అంటూ లేడు. అయినా కానీ ఇదే ప్రపంచంలో ఒకడు ఆనందంగా జీవిస్తున్నాడంటే వాడి కష్టాలు లేవని కాదు, ఏ కష్టాన్నైనా ఎదిరించే ధైర్యం ఉందని. చావు దాకా వెళ్ళిన నన్ను మా అమ్మ ఇచ్చిన ధైర్యమే వెనక్కి తీసుకొచ్చింది. నాకే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్మ ఇచ్చే ధైర్యాన్ని మించిన బలమే ఉంటుంది. ఇప్పటికీ నేను నా ఒపీనియన్స్కే స్టిక్ అయి ఉన్నా. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రగ్లింగ్ బట్ విత్ ఏ స్మైల్. కనీసం బతకాలన్న కోరిక కూడా లేని నాకు గెలవాలన్న ఆశ పుట్టించింది మా అమ్మ. హోప్ దట్ షీ గివ్స్ మీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్.